ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాము. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకున్నారు. అంతేకాదు మరి 2024 సంవత్సరంలో మరి ఆ దేవాది దేవుడు మహోన్నతుడు మరి 9వ నెలంతా కూడా మరి కాపాడుకున్నాడు. ఆయన సజీవ రెక్కల చోట్ల భద్రపరుచుకున్నాడు, క్షేమం ఇచ్చాడు. ఎందుకంటే మరి ఈ దినము 2024వ సంవత్సరము 9వ నెల 30వ దినం. ఎందుకంటే నెలాకారం అంతా కూడా ప్రభు కాపాడాడు. మరి నెలలో అంతటిని కూడా దేవుడు ఎంతగానో కాపాడి ఆయన సజీవ రెక్కల చోట్ల భద్రపరుచుకున్నాడు. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. కీర్తన గ్రంథము 14వ కీర్తన 5వ చరణం. ప్లేరా, దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం తెలియపరిచిన మాట ఏంటంటే, దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. ఆయన కార్యములు చేయటానికి, ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయటానికి, వారు అనుకున్న దానిని నెరవేర్చటానికి దేవాది దేవుడు అంటండి నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. భయపడకుండా మరి దేవాది దేవుడు మీరేదైతే అనుకుంటున్నారో, ఆలోచన చేసుకోగలిగి ఉంటున్నారో, మరి దేవాది దేవుడు వారి బిడ్డల పట్ల, వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల యేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాను. రాజా నీకే వందనాలు తండ్రి. ప్రభు మంచి కాపరి నీకు స్తోత్రాలు, మహిమోన్నతుడా నీకు వందనాలు. దేవాదిగో తండ్రి యేసు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నమ్మదగిన తండ్రి. ప్రభు ఇదిగో ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే స్తోత్రాలు, నీ ఆశీర్వాదంతో నింపండి. దేవ గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మహోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా నీకు వందనాలు తండ్రి. ప్రభు మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవ అధికారులకు న్యాయం ఇదిగో తండ్రి. ప్రభు అధిపతులు అందరూ కూడా మంచి వంతు నింపండి. దేవ నీకు వందనాలు తండ్రి. చక్కగా పరిపాలన చేయడానికి తగిన జ్ఞానము, ఆలోచన మీరు దయచేయండి తండ్రి. యేసు యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని తనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇగో నన్ను ప్రభా తండ్రి పనికిళ్ళే బిడ్డలు మంచి ఆరోగ్యంతో నింపండి. విదేశాలకు బిడ్డలు అందరూ మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకు తండ్రి ప్రభా జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా చక్కటి ఆరోగ్యంతో నింపండి. రాకపోకలో మీరే తోడు సహాయం చేయండి. ప్రభు దేవా ఇదిగో తండ్రి యేసు మా దేశ పాడి పంటనంతటిని కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి. కోర్టు గోడలు, కేసు గోడలు కొట్టివేసి అందరి జీవితాల్లో ప్రభా తండ్రి శాంతి సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం మీరు దయచేయండి. బాబు నీకే స్తోత్రాలు. దేవా తండ్రి గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. బాబు నీకు వందనాలు. ఎంతోమంది రక్షణ లేకుండా ఉంటా ఉన్నారు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నీ బిడ్డలు తండ్రి ప్రభా మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే నీ ద్వారానే నిత్య జీవం కలుగుతుంది కనుక ప్రభా దేవా వారు నాయన తండ్రి నేను గుర్తించి అయ్యా తండ్రి నీ మీద ప్రభా తండ్రి ఆసక్తి కలిగి దేవా ఇదిగో తండ్రి యేసు నీకే స్తోత్రాలు. వారు నేను తెలుసుకుని కృప దయచేయండి. రక్షణ లేని రక్షణ దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. ప్రభు పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపండి. ఎందుకంటే ప్రభా మరి 9 నెలలు మమ్మల్ని ఎంతగానో కాపాడవు తండ్రి. మరి నాయన తండ్రి ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాయి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.